మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ఏదైతే చర్చల్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు, గతంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి అనుచరుడు ఏ రకంగా అయితే మాట్లాడిండో, తెలంగాణ ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి సిగ్గు లేదని, ఫస్ట్ నీకు సిగ్గున్న ఆదర నాయన, నువ్వు మమ్మల్ని అడుగుతావా? ఈ భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసే హక్కు కల్పించింది రాజ్యాంగం. దాన్ని కాలరాశడానికి నీలాంటి దుర్మార్గులు ఈరోజు, ఎందుకంటే మీరు భారతదేశం మొత్తం పోటీ చేయొచ్చు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు, జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారు, తెలంగాణ మాలాంటి బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు, రాజకీయాలకు దూరంగా ఉన్న అన్ని వర్గాలకు అవకాశం ఇస్తుంటే నువ్వు తట్టుకోలేక రేపు రాబోయే రోజుల్లో నేను ఖచ్చితంగా ఓడగొడతాం. జనసేన పార్టీ నీ మీద దృష్టి ఉంది. ఎందుకంటే పదే పదే అంటే పవన్ కళ్యాణ్ గారి మీద పడతావు. నీకేం తెలుసురా నాయన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పు. 20 ఏళ్ల నుంచి నేను ఆయన ఎంబడున్నా. నేను అనేక అంశాల మీద నేను ఆయనతో పాటు ఉన్నా. అనేక సమస్యల మీద ఆయనతో పాటు మేము పోరాటం చేసి సాధించినాం. అనేక మందికి ఉపాధి కల్పించిండు. 110 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చిన ఘనత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా కరోనా సమయంలో ఇక్కడ 2 రాష్ట్రాలకు కోటి రూపాయలు ఇచ్చిన ఘనత ఆయన. అటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్తుండు. మీకేం అసలు మీకు ఆలోచన ఉందా? ఏం మాట్లాడుతున్నావు? మా గురించి మాట్లాడతావా? ఈ స్వతంత్ర భారతదేశంలో నువ్వు ఒక ఎమ్మెల్యే లైన్ దాటి మాట్లాడుతున్నావు. నువ్వు ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు అందరినీ సరిసమానంగా చూసే హక్కు నీది. నువ్వు ఈ హక్కుని కాలు రాస్తున్నావు. నువ్వు చేసే పనులు జడ్చర్లలో దాదాపు జడ్చర్ల నియోజకవర్గంలో ఎన్ని వందల ఎకరాలు నువ్వు ల్యాండ్ పుల్లింగ్ చేస్తున్నావు మాకు తెలుసు. నువ్వు ఏమేం చేస్తున్నావు మాకు తెలుసు. అక్కడ ఏ రకంగా నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు ఫస్ట్ దృష్టి పెట్టండి. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు తులం బంగారం అన్నారు, స్కూటీ అన్నారు, రైతులకు 10,000 ఇస్తా అన్నారు. అదేవిధంగా ప్రతి మహిళా అకౌంట్ లో 4,000 రూపాయలు 2,500 అకౌంట్లు వేస్తా అన్నారు. నిరుద్యోగ భత్యం ఇస్తా అన్నారు. దాని మీద నువ్వు మాట్లాడు. పదే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇవన్నీ ప్రశ్నిస్తాడు. అందుకే మీకు భయం అవుతుంది. భయమై ఈ రకంగా, ఎందుకంటే రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద దృష్టి పెట్టేట్టు ఖచ్చితంగా మేము తెలంగాణ మీద పోటీ చేస్తాం. నీ మీద రాబోయే రోజుల్లో అతి త్వరలో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తాం. అదేవిధంగా మేమేదైతే గవర్నర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండి మా ఒక్క మనోభావాలు దెబ్బతీసేలాగా మమ్మల్ని అన్నావు కాబట్టి నీ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. రాజ్యాంగబద్ధంగా ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధివై ఈ రకంగా మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకంటే ప్రజలు అనేక రాష్ట్రాల నుంచి హైదరాబాద్ లో వచ్చి ఉన్నారు. అనేక రాష్ట్రాలు కలిసి ఉన్న అనేక రాష్ట్రాల నుంచి ఈ దేశంలో ఉన్న వ్యక్తులు మీరు అది మర్చిపోయి మాట్లాడుతున్నారు. నువ్వు ఒకసారి ఆలోచించుకో. రాజ్యాంగం ఏం చెప్తుందో. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలో దొక్కడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. బిడ్డ మర్చిపోకు. నీపై పూర్తి దృష్టి ఉంది మాకు. రాబోయే రోజుల్లో నువ్వు ఎమ్మెల్యే కాదు కదా, వార్డ్ మెంబర్ కూడా నేను కానియకుండా చూసే బాధ్యత మాది. ఎందుకంటే ప్రజా సమస్యల్ని తెలుసుకొని మేము సమస్యల మీద దృష్టి పెట్టి ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను ఏ రకంగా పూర్తి చేయాలని మేము ఆలోచిస్తుంటే, నువ్వు ఈ రోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అతను ఇక్కడ ఏంది, అదేవిధంగా అది కూడా చెప్పిండు ఆయన. గతంలో ఏదైతే నరదృష్టి అని ఆయన మన తెలంగాణ గురించి మాట్లాడలే. ఎవరి దృష్టో కలిగింది ఇక్కడ ఈ రకంగా కాలిపోయినాయి పచ్చని చెట్లు అని చెప్పడం జరిగింది. దాన్ని ఆల్రెడీ గతంలో కూడా మేము చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నా. నువ్వు పదే ఆ పదాన్ని ఉపయోగించినా ఇక్కడ ఏం జరగది. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనో వాళ్ళని ఎన్నుకుంటారు. ప్రజల ఆలోచన మారింది. అప్పటి రాజకీయాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. యూత్ అంతా జనసేన వైపు ఉంది. మీరు ఎన్ని చెప్పినా ఫస్ట్ మీరు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, అవి కల్పించండి. ఆ తర్వాత నిరుద్యోగ భత్యం ఇస్తా అన్నారు, అది వాటి. ఉద్యోగాలు అయితే దూరం మాట, నిరుద్యోగులకు భత్యం ఇస్తా అన్నారు. ఏమైంది? 2 సంవత్సరాలు దాటిపోయింది. అవిటి మీద దృష్టి పెట్టు. కానీ నువ్వు పదే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే హైలైట్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ అనిరుద్ రెడ్డి ఖబర్దార్, ఇంకోసారి జనసేన తెలంగాణ నాయకులు కార్యకర్తలు తిరగబడితే ఇక నేను వేరే రకంగా ఉంటది. కానీ నువ్వు అర్థం చేసుకుంటావు అని నేను అనుకుంటున్నా. ఇప్పటికైనా ఆలోచించు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే, ఎందుకంటే సమాజంలో మార్పు దశగా మేము ముందుకెళ్తున్నాం. అనేక మంది మాతో కలిసి నడుస్తున్నారు. ఈ రోజు మేము 336 చోట్ల పోటీ చేయొచ్చు కాక, కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ పైన దృష్టి ఉంది మాది. ఖచ్చితంగా మేము పోటీ చేస్తాము. నీకు దమ్ముంటే ఆపు అని మీ మీడియా ద్వారా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.